హాయ్ అండి. ఈరోజు బెల్లంతో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో అయితే చెప్పేస్తాను. ఫస్ట్ మన ఆల్ ఇన్ వన్ సిరీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ కూడా చేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి. నేనైతే ఫస్ట్ పాలు తీసుకొని అందులో సేమియాస్ వేసుకున్నానండి. ఎందుకంటే ఆ వీడియో స్కిప్ చేశాను నేను, బట్ వీడియో తీయాలనుకోలేదు, మళ్ళీ ఎందుకో తీయాలనిపించి తీసాను అనమాట. అందుకని స్కిప్ అయిపోయింది అది. సో పాలు తీసుకొని అందులోనే సేమియా వేసుకొని ఉడకబెట్టుకోవాలి బాగా. నేనైతే అట్లా ఉడకబెట్టుకుంటా. మీరు కావాల్సిన వాళ్ళు సగ్గుబియ్యం వేసుకోవచ్చు. నేనైతే సగ్గుబియ్యం వేయలేదండి. అందులోని పాలల్లో వేసుకొని అవి ఉడికిన తర్వాత సేమియాలు వేసుకోండి. నేనైతే డైరెక్ట్ ఇంకా సేమియాలు వేసుకున్నా. దాంట్లో కొంచెం దంచి పెట్టుకున్న యాలకులు, ఒక 4 యాలకులు దంచి పెట్టుకొని యాలకులు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక అది ఉడుకుతూ ఉంటుందండి. ఆల్రెడీ సేమియా మీకు చూస్తేనే తెలిసిపోతుంది కన్సిస్టెన్సీ అనేది. అది ఉడికితూ ఉండగా పక్కన బెల్లం అనేది దంచుకోవాలన్నమాట బాగా. నేనైతే 3 బెల్లం తీసుకున్నా. మీకు తీపికి సరిపడేటట్టు అయితే మీరు బెల్లం తీసుకోండి. షుగర్ అయితే షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, బెల్లం వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది తప్ప దానికి ప్రాసెస్ అయితే వేరే ఏముండదండి. అది అలా కచ్చాపచ్చ దంచుకున్నాక వేసేస్తే ఆ వేడికి అనేది బెల్లం బాగా కరిగిపోతుందన్నమాట. చూడండి, నేను కలుపుతుండగానే మీకు తెలుస్తుంది అనమాట. అది అలా వేడికి కలుపుతూ ఉంటే మరీ ఎక్కువ కలిపితే అది పేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, సో వేడికి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉంటే వేడికి ఆటోమేటిక్గా అది అనేది కరిగిపోతుంది. కొంచెంసేపు ఉన్న తర్వాత అది పక్కన ఉడుకుతూ ఉంటుంటే ఇంకో పక్కన మనం ఏం చేసుకోవాలంటే పాన్ని పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే పాయసం అయితే సూపర్ ఎమ్మీగా ఉంటుంది అనమాట. అందుకు నెయ్యి వేసుకోండి అంటున్నా. నెయ్యి వేసుకొని ఆ నెయ్యి లైట్ హీట్ అవ్వనివ్వండి. సేమియాలు కూడా నెయ్యి వేసుకొని బాగా మీరు వేయించి పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. నేను ఆల్రెడీ రోస్టెడ్వి తీసుకున్నాను ప్యాకెట్ బామినో. సో నేను అవి రోస్ట్ చేసి పెట్టుకోలేదు. ఈ నెయ్యిలో మీరు కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు ఇవి బాగా వేయించి పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక ఈ ఉడుకుతున్న సేమియాలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకున్నాక నేనైతే కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. ఇది మేము షాప్లో అయితే కొనుక్కు తెచ్చుకున్నామండి. కొబ్బరి తురుము కిరాణా షాప్స్లో దొరుకుతుంది. వేస్తే టేస్ట్ ఉంటుందండి భలే. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది టేస్ట్ అంటే ఏంటో. దానిపైన మనం వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆ నెయ్యి అంత స్పైసీ స్మెల్ అనేది పాయసంలో కలవాలి కాబట్టి బాగా కలుపుకోండి. మీకు కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఒకసారి ట్రై చేసి చూడండి. పాయసం అయితే భలే అమ్మీగా ఉంటుంది. నేనైతే సగ్గుబియ్యం యూజ్ చేయను, ఎందుకంటే మా ఇంట్లో తినరని. మీరు వేసుకోవాలనుకుంటే ముందు వేసుకోండి, తర్వాత మీరు సేమియా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకొని పాయసం